ఈ మధ్య సౌత్ కొరియాలో ఒక 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి మరణం వార్తలోకి వచ్చింది. ఆయన సౌత్ కొరియాకి ముందు 3-4 నెలలు థాయిలాండ్లో ఉండి ఈ డిసెంబర్ 10వ తారీఖున సౌత్ కొరియాకి వచ్చి ఆ తర్వాత చనిపోయినట్టు తెలుస్తోంది. కొరియన్ డిసీజ్ కంట్రోల్ ఏజెన్సీ ప్రకారం ఆయన నెగ్లీరియా ఫైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్, అమీబిక్ ఇన్ఫెక్షన్ సోకి చనిపోయినట్టు అర్థమవుతుంది. అమీబియా అనేది ఏకకణ సూక్ష్మజీవి, సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజం అన్నమాట. ఇది ఫ్రెష్ వాటర్ అంటే లేక్స్ కానీ, పాండ్స్ కానీ, స్ట్రీమ్స్ కానీ, రివర్స్ కానీ ఇక్కడ ఉంటుంది. వాటర్ ద్వారా మనకి ముక్కులోకి సోకి తర్వాత అది బ్రెయిన్కి వెళ్ళిపోద్ది అనమాట. వ్యాధి స్టార్ట్ అయినప్పుడు ఫ్రంటల్ హెడేక్ రావటం, తర్వాత నాజియా ఉంటాం, వామిటింగ్ ఉంటాం, తర్వాత స్టిఫ్ నెక్ ఉంటాం, ఫీవర్ ఉండటం జరుగుద్ది. వ్యాధి ముదిరే కొద్దికి అనమాట, వ్యాధి బాగా ఎక్కువే కొద్దికి అది లీతల్గా మారుద్ది, చాలా ఫ్యాటల్గా మారుద్ది అనమాట. అప్పుడు ఆ స్టేజ్ని ప్రైమరీ ఎమీబిక్ మెనింగ్లో ఎన్సెఫలిటిస్ అంటారు. సో ప్రైమరీ ఎమీబిక్ మెనింగ్లో ఎన్సెఫలిటిస్ వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఆ వ్యక్తి సీజర్స్, తర్వాత హాలుసినేషన్, భ్రాంతి, తర్వాత కోమాలకు వెళ్ళిపోయి అసలు ఇంకా ఆల్మోస్ట్ తనకేమి పని చేయకుండా చనిపోయే సిస్టమ్ వచ్చేస్తుంది అనమాట. అయితే దీని మీద అమెరికాలో కూడా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. అమెరికాలో 1961 నుంచి 2021 వరకు దాదాపు 60 సంవత్సరాల కాలంలో 154 మందికి ఈ వ్యాధి సోకితే కేవలం 4 మాత్రమే బతికారు. కేవలం 4 people మాత్రమే బతికారు అనమాట. ఇది ఎంత ఫ్యాటల్ వ్యాధి. సో దీనికి ఈ ఎమీబా అనేది కారణం. నెగ్లీరియా ఫైలరీ అనే ఒక ఇన్ఫెక్షన్, అదొక ఎమీబా ద్వారా సోకుద్ది అనమాట. ఈ నెగ్లీరియా ఫైలరీ ఇన్ఫెక్షన్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది ఇంతవరకు ఎప్పుడు రిపోర్ట్ కాలేదు. అంటే ఇప్పటి వరకు అయితే అది నాన్ ట్రాన్స్మిటబుల్ అని చెప్పుకోవచ్చు. దీనికి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రాలేదు. అయితే దీన్ని కొంతవరకు నియంత్రించవచ్చు యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా. జనరల్గా హయ్యర్ వాటర్ టెంపరేచర్స్ అండ్ లోయర్ వాటర్ లెవెల్స్, ఎప్పుడైతే బాగా వేడి ఎక్కువ ఉంటుందో, మేజర్గా సమ్మర్ లాంటి సీజన్లో వాటర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో అండ్ అప్పుడు నీరు ఆవిరైపోయి వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా, ఆ టైంలో ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం జాగ్రత్త తీసుకుంటే చాలా బెటర్. కానీ చాలా రేర్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ అమీబిక్ ఇన్ఫెక్షన్ నెగ్లీరియా ఫైలరీ అనేది చాలా రేర్. ఇది అమెరికాలోనే 60 సంవత్సరాల కాలంలో 154 మందికి మాత్రమే వచ్చింది. కానీ అలా అని పూర్తి స్థాయిలో దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే సౌత్ కొరియాలో ఈ కేసు చాలా స్ట్రాంగ్గా రిపోర్ట్ అయిందనమాట. సో కాబట్టి నెగ్లీరియా ఫైలరీ మీద కూడా మన క్వశ్చన్ రావచ్చు. ఈజ్ ఇట్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవుతా, ట్రాన్స్మిటబుల్ డిసీజా, తర్వాత ఇది ఫ్రెష్ వాటరా లేకపోతే సాల్ట్ వాటరా, ఇట్లాంటి క్వశ్చన్స్. ఇది ఎలా ఏ ఇన్ఫెక్షన్, అమీబిక్ ఇన్ఫెక్షన్ అని చెప్పి, వాట్ ఈజ్ అమీబా అని చెప్పి, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.